హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సోమాలమ్మ తల్లి గుడిలో, దుర్గమ్మ తల్లి గుడిలో చిన్న మొక్కు ఉందండి. ఆ మొక్కు అయితే తీర్చుకుందాం అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ లేపి కొంచెం వెళ్ళమని చెప్పింది. అంటే నిన్న నైట్ చెప్పింది, కానీ ఇంకా అలా లేట్ అయిపోయిందండి. మార్నింగ్ లెగడం లేట్ అయిపోయింది. ఆ లేట్ అయిపోయింది ఎందుకు కూడా మీకు వీడియోలో చెప్తాను నేను. ఇంకా గబగబా లేచాను. లేచి తలస్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా ఇంకా వీడియో కూడా తీయాలని చెప్పేసి కొంచెం వీడియో కూడా తీస్తున్నాను. ఈ లోపల హెయిర్ అయితే ఆరుతుంది. ఇంకా వీడియో తీద్దాం కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇంక వీడియో తీస్తుండగానే రెడీ అయిపోతున్నానండి. ఇంతకీ మొక్కేమంటారంటే చాలా పెద్ద మొక్కే అనుకోవచ్చండి. ఎందుకంటే నేను బెడ్ స్టెప్స్ పై నుంచి పడిపోయాను. పడిపోయినప్పుడు నాకు మోకాలకి సర్జరీ అన్నారు. 3 హాస్పిటల్ తిరిగిన సర్జరీ అన్నారు. అయితే అమ్మ అయితే అది తగ్గితే కనుక ఈ గుళ్ళో కొబ్బరికాయలు కొట్టిస్తానని మొక్కుకున్నారన్నమాట. తర్వాత కొన్ని డేస్కి ఇంకా సర్జరీ లేకుండానే కొంచెం నయమైందండి. కానీ చాలా ఫేస్ చేశాను నేనైతే. ఇంత ఫేస్ చేయలేదు. ఇంకా దాని మూలనే ఇంకా ఇందాక వీడియోలో కూడా చెప్పాను కదా లేట్గా లేచానని. దాని మూలనే కొంచెం లేట్గా కూడా లేచానండి. ఇంకా లేగలేక అంటే పెయిన్ ఉంటుంది కదా కొంచెం తగ్గినా, కానీ దానివల్లనే ఇంకా వెళ్ళాను టెంపుల్కి అయితే. ఇది రాజమండ్రి సోమాలమ్మ తల్లి టెంపుల్ ఫ్రంట్ సైడ్ వస్తుందండి. అంటే మీకు స్టార్టింగ్ వెళ్ళగానే సరే ఇక్కడ ఈ రోడ్కి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల కొబ్బరికాయలు, అట్టపల్లి ఇవన్నీ అమ్ముతారు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది. జాతర టైంలో వెళ్తే ఇక్కడ అన్ని షాపులు, జనాలు, ఫుల్ లైటింగ్, అస్సలు ఖాళీ ఉండదండి. మనం అలా వెళ్తుండగానే మా షాప్లో కొనండి అని అంటారు వీళ్ళు. ఆ పక్కన ఉన్న ఆంటీ అయితే నా స్కూటీ అక్కడ పెట్టేయమ్మా అని చెప్పేసి కొబ్బరికాయ అక్కడ తీసుకోమని చెప్పారు. కాయ కూడా ఇంకా అక్కడ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కూడా అక్కడే తీసేసుకున్నాను నేను. ఇంకా ఎంట్రన్స్లో కూడా ఇలా ఉంటుందండి. ఫ్రంట్ ఒకటి తలుపు ఉంటుంది. ఇలా కొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకొక తలుపు ఉంటుంది. 2 ఎంట్రన్స్లు ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్కి వెళ్తున్నాను. ఎంట్రన్స్ అయితే ఇది మాట. ఎంట్రన్స్లోనే వెళ్ళడానికి ముందే మనం కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి స్టెప్స్ దగ్గర నుంచి దండం పెట్టుకోవచ్చు అమ్మవారికి. అమ్మవారు అయితే అక్కడి నుంచి క్లియర్గా కనపడతారండి. మీకు కనిపిస్తున్నారా లేదా అని తెలియడానికి కోసం జూమ్ కూడా చేశాను. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మనం అక్కడ దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోవాలి. మీకు బయట నుంచి అమ్మవారు జూమ్ తీసానని చెప్పాను కదండి. ఫోన్లో జూమ్ తీస్తే అమ్మవారు కనపడతారు. మామూలుగా అయితే ఫోన్లో గట్టి జూమ్ తీయవలసి వచ్చింది. మనం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అసలు నార్మల్గానే కనపడతారు. అక్కడి నుంచి అందరూ పెట్టుకుని కొబ్బరికాయ కొడతారు. ఇంకా లోపలికి అయితే ఎవరు వెళ్ళరు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లోపలికి వెళ్తారండి ఎవరైనా. ఫస్ట్ ఎంట్రన్స్లోని మనకి చెట్టు కనపడుతుంది, పెద్ద చెట్టు అండి. దాని కింద కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ 3 రౌండ్లు వేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా 3 సార్లు తిరిగి ఇక్కడ పువ్వులు కానీ ఏమన్నా తెచ్చి పెడితే పువ్వులు పెడతారు. కొంతమంది ఎవరైనా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పెడతారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా రౌండ్స్ వేస్తారండి. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయి ప్రదక్షిణలు చేస్తున్నాను. ఈ టెంపుల్లో లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడానికి ఉంటుంది అమ్మవారికి. నేను ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ 3 రౌండ్స్ వేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అయితే నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇలా మీకు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి నేను వీడియో అయితే ఇంత బాగా తీశాను. అమ్మవారిని మీరు ఎంత దూరాన్ని ఉన్నా ఏమున్నా సరే ఈ వీడియోలో దర్శించుకోవచ్చండి. కొంచెం అలా ముందుకు వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత అక్కడ మనకి విగ్రహం ఉంటుందండి, నాగేంద్రుడి విగ్రహం. అక్కడ కళ్ళు పెడతారు. కళ్ళు ఒకటి వచ్చి 5 రూపీస్ గ్లాసు. నేనైతే 2 గ్లాస్ వేశాను. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ వేస్తారండి. మంచిది, అలా వేస్తే మంచిది అని చెప్పేసి వేస్తారు. తర్వాత నెక్స్ట్ దుర్గమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను నేను. ఈ టెంపుల్ సోమాలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసాక డౌన్కి వస్తే ఉంటుందండి. ఇక్కడ కూడా సెకండ్ టెంపుల్ ఇదే మొక్కుకున్నారు మా మదర్. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేశానండి. ఇలా కంప్లీట్ అయిందండి నా 2 టెంపుల్స్ దర్శనాలు. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది?